IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారికి కొంచెం అనుభవాలు ఉన్నాయి. సాధ్యమైన వరకు ఆంధ్రప్రదేశ్ కొంచెం అభివృద్ధి చెందుతారని మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయనకున్న సంబంధాలు ఇప్పుడు బీజేపీతో ఆయన అవసరం కాబట్టి ఏదైనా తెచ్చుకోగలనే ధీమా ఆయనకుంది. రాబో కాలంలో మంచి కంపెనీలు కానీ యువతకు కానీ మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. నేను సార్ ఇప్పుడు వికలాంగులకు కానీ మామూలుగా వృద్ధులకు కానీ పెన్షన్ అనేది పెంచడం మీద మీ అభిప్రాయం? వికలాంగుల వృద్ధులే కదా పెంచితే పర్వాలేదండి. పెన్షన్ ఉచితాలు ఇచ్చి ప్రజల్ని మొత్తం సోమరిపోతులను చేసి రాబో కాలంలో అప్పులు పెంచితే మళ్ళీ వచ్చే యువతకు ఇబ్బంది కానీ దాని గురించి ఆలోచన చేసి మంచి సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందండి. సార్ వైసీపీ ప్రభుత్వంలో లేదా టీడీపీ ప్రభుత్వంలో రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పంపిణీ అనేది బాగుంది సార్ మీ ఉద్దేశం ప్రకారం? వైసీపీలో ఇచ్చారు కానీ పర్లేదు, కానీ మీడియేటర్ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉండి అందలేకపోయిందని నా అభిప్రాయం అండి. వైసీపీ జగన్ గారు చేసినవి చాలా ప్రతి ఒక్కరికి అవసరపడ్డట్టు చేశారు కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్ వాళ్ళు తీసుకెళ్ళడానికి విఫలమని అనుకుంటున్నానండి. ఏదండి వాలంటరీ వ్యవస్థ అంటే అది వాళ్ళు టీడీపీ వాళ్ళైతే కొంచెం పాజిటివ్గానే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు కాదు కదా, వాలంటీర్ అందరూ వైసీపీ అని కాదు కానీ ఉపాధి కోల్పోతారు కదా, వాళ్ళందరూ రోడ్డుపైకి వస్తే మరి వ్యతిరేకత వస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు వాలంటరీ లేకపోయినా పెన్షన్ అనేది మేము పంపిణీ చేసాం కదా అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తారు, దాన్ని ఎలా చూడొచ్చు? చెప్పలేమండి. మొత్తం ఆన్లైన్ వ్యవస్థ ఉంది కాబట్టి మరి వీళ్ళని ఎక్కడ డైవర్ట్ చేస్తారా, వీళ్ళకి వేరే ఉపాధి కలిగిస్తారా, లేస్తే నిర్వీర్యం చేస్తారా అనేది కొంచెం డౌట్గానే ఉంది. వాళ్ళు చర్చించుకొని చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ గారికి లేఖ అనేది రాశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? రాశారండి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆయన గతంలో టీడీపీలో చేసిన వాడు కాబట్టి సత్సంబాలాలు ఉంటాయి. పార్టీ పరంగా కాకుండా వాళ్ళు స్నేహపూర్వకంగా చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఈ భేటీ కారణంగా అంటే భేటీ అవుదామని లేఖ రాశారు కదా, అంటే ఏ అంశాలు చర్చించుకుంటారు? అంటే ఇద్దరు సీఎంలు ఉంటే పక్క రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చుకోవడం కొన్ని విషయాలలో కొంచెం తేడా అభిప్రాయాలు ఉండగా ఒక ఏకాభిప్రాయం వస్తారు కదా అండి. కలిసి ఉన్న వాళ్ళు మిత్రులు అయితే బాగుంటారు, శత్రువులు అయితే దూరం అవుతారు, అంతే కదా. అలా ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు ఏం మాట్లాడలేదు ఎందుకని షర్మిల గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ప్రత్యేక హోదా అంటే అప్పుడే ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా ఆల్రెడీ టైం కూడా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏం కావాలో వాళ్ళు ముందుకు కాకుండా వెనకెళ్ళి ఇష్టం టైప్ అయిపోయారు. ఇప్పుడు ప్రత్యేక వీరొకరికి ఇస్తే వేరే వాళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు అది అన్నీ ఇవ్వాలంటే సాధ్యం కాదు కదా. దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ వచ్చే నిధులు అయితే వేరే రూపంగా వస్తాయి కంపల్సరీ, అలా తేడా లేదు. కొంతవరకు నిజమే అండి, అందరూ అలా లేరు. కొంతవరకు అయితే కొంచెం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా విఫలమే చెందింది. ఎందుకంటే మేము కూడా కొన్ని స్థలాల్లో చూస్తాము, బాగా రౌడీజం పెరిగింది. ఇంత చంద్రబాబు పీరియడ్లో ఉన్నంత అడ్మినిస్ట్రేషన్ కొంచెం తగ్గిందనే అనుకుంటామండి. చేస్తే బాగానే ఉంటాయి మేడం. వచ్చే యువతకి అప్గ్రేడేషన్ అయితే ఎవరికైనా వద్దనే సంబంధం ఉన్నది కదా. ఎంత అప్డేట్ అవుతున్నా కొద్దీ మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుంది కదా. చేస్తే ఏవైతే ఉన్నాయో విద్యా దీవెన, వసతి దీవెన వల్ల బకాయిలు ఏర్పడి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆగిపోయినాయో అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు అందిస్తాము, ఏడాదిలోపు ఇవన్నీ పూర్తి చేస్తాము అంటున్నారు. సంతోషం కదా. చెప్పారంటే చేస్తారు, చేయకపోతే మళ్ళీ సేమ్ ఎవరికి వాళ్ళకి పట్టిన వాళ్ళు వీళ్ళకి అవుతుంది. చేయకపోతే ఎవరు ప్రజలు ఊరుకోరు కదా. ప్రజలు వాళ్ళ తెలివికల్లా వాళ్ళకు ఏది చేయాల్సిందో వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తారు. ఏడాదిలో పూర్తి అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఇక చేస్తారు మేడం. ఇక ఏడాది కాకుండా కనీసం 2 ఏళ్ళ చేసిన సంతోషమే కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు కూడా అనేది మేము ఏవైతే ఉన్నాయో అవి జరుగుతుంది అని మంత్రి కేశవ్ గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ ఉద్దేశం సార్? ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్కి అనుసంధానం ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి మేడం. వాళ్ళు వ్యతిరేకమైతే ఏది నడవదు. వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ పరిస్థితులతో అవగాహన చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఒక 4 ఇట్లా ఏదో 2 చేసుకుంటూ వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే వ్యవస్థ బాగుంటుంది. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వ్యవస్థ నడవదు కదా మేడం. అది సార్ ఇప్పుడు
వాళ్ళు వ్యాఖ్యానించినట్టు జీతాలు అనేవి పెన్షన్ అనేవి ఇచ్చే అవకాశం ఉందంటారా ఈ సకాలంలో? బడ్జెట్ అయితే లేదు కదా మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అంత బడ్జెట్ లేదు, వాళ్ళు అనుకున్నంత ఇచ్చేంత బడ్జెట్ లేవు. ఎందుకంటే అంత ఇవ్వాలంటే ఇక అంతకన్నా లేదు కదా, రెవెన్యూ లేదు కదా. అంటే మేము ఇప్పుడు పెన్షన్ అనేది ఏ విధంగా ఇచ్చామో అలాగే అది కూడా ఇస్తామని అంటున్నారు. అదే ఇవ్వడం అనేది ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాగ్దానాలు చాలా చేస్తారు, అందులో కొన్ని నెరవేర్చితే సంతోషపరచవచ్చు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.